నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. ఏదైతే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వారి యొక్క విచక్షణను కోల్పోయి అధికారం లేదు అనే దాన్ని సహించలేక, తనను తాను నియంత్రించుకోలేక విచక్షణారహితంగా ఇష్టానుసారంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించి వివిధ రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అనే మాట మాట్లాడడం జరిగింది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం వారి యొక్క అవగాహన లేమికి నిదర్శనమనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, దాని యొక్క సారాంశాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కానీ మనందరికీ తెలిసినటువంటి ఉదాహరణ 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడం. ఏదైతే భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి తూట్లు పడుస్తూ ఆ రోజున ఎమర్జెన్సీని విధించి సుమారు 2 సంవత్సరాల పాటు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని వారు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే ప్రారంభోత్సవం జరిగిందో ఆ సందర్భంగా మాట్లాడుతూ వారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్యని, ఖచ్చితంగా ఈ విషయంలో వారి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ వారికి వినతి పత్రం ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాచుపల్లి పోలీసు వారికి వినతి పత్రం ఏదైతే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దేశద్రోహం ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ 124A చెప్తుందో, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం కానీ, భారత రాజ్యాంగాన్ని అవమానించడం కానీ చేస్తే అది దేశద్రోహం కిందే వస్తుంది అని 124Aలో స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యలు, దుర్భాషలు మాట్లాడుతున్నటువంటి సందర్భం, ప్రభుత్వంకి వ్యతిరేకంగా వదంతులు పుట్టించడం జరుగుతూ ఉంది. దీని గురించి ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలని,
మేము పోలీస్ వారిని కోరటం జరిగింది. అంతేకాకుండా మరి ఏదైతే రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న దేశంలో కోట్లాది మందికి మరి దైవ సమానులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారు రచించినటువంటి మరి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది ఒక బైబిల్తోనూ ఖురాన్తోనూ భగవద్గీతతోనూ సమానంగా చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. మరి భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అన్నప్పుడు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి 1989లో ఏదైతే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందో దాన్ని అనుసరించి వారి మీద చర్యలు తీసుకోవాలని మరి కోరడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి భారత రాజ్యాంగాన్ని అలాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహామేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి చర్యలు చేసినా భారతీయ జనతా పార్టీ ఊరుకోదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అసలు సిసలైనటువంటి మరి వారసత్వం ఏదైతే ఉందో అంబేద్కర్ వారసత్వం అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మరి కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మరి జవహర్లాల్ నెహ్రూ కాలంలో ఏది విభజన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వ్యతిరేకించి దేశం సమైక్యంగా ఉండాలి, సమిష్టిగా ఉండాలి, ఏకీకృతంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడినటువంటి సందర్భాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే ఆర్టికల్ 370 అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యతిరేకించారు, దానిని మరి ఖచ్చితంగా అప్పుడు మరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఎప్పుడైతే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో మరి ఎప్పుడైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో వచ్చిందో ఆర్టికల్ 370ని రద్దు చేసి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసి మరి దేశమంతా కూడా ఏకీకృతంగా ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అమలు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి అవసరం మరి పౌరులుగా మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అలాగే మరి వారి యొక్క విధానాలు మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని రాబోయే కాలంలో ఇదే విధమైనటువంటి వారసత్వాన్ని మరి వారు కొనసాగిస్తే ఖచ్చితంగా తగిన విధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.